దయచేసి ఇది గమనించగలరు. హలో మనీ పర్సన్స్, వెల్కమ్ టు మనీ పర్స్. ఈరోజు వీడియోలోని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడుకోబోతున్నాం. అదే షార్ట్ టర్మ్ స్టాక్స్, లాంగ్ టర్మ్ స్టాక్స్. జనరలీ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ స్టాక్స్ అనేసరికి ఇండివిజువల్ స్టాక్స్ రిలేటెడ్గా మాట్లాడుకుంటున్నాం అనుకుంటారు. కానీ ఇక్కడ ఇండివిజువల్ స్టాక్స్ కన్నా కూడా వీటిని బెటర్గా మేనేజ్ చేసుకుని మనం ఎలా బెనిఫిట్ పొందాలి అన్న దాని గురించి ఈరోజు వీడియోలో అయితే మాట్లాడబోతున్నాను. దాన్ని మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తే ఇంకా బెటర్గా అర్థమవుతుంది కాబట్టి ఒక ఎగ్జాంపుల్తో అయితే స్టార్ట్ చేస్తాను. దాంతో మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే సింపుల్గా మనం మాట్లాడుకోవాలంటే నా కేసే తీసుకుందాం. నేనేమనుకున్నానంటే ఏ అనేటువంటి ఒక స్టాక్ని 1 year బిఫోర్ జస్ట్ అది 10 రూపీస్ వాల్యూలో ఉన్నది అనుకుందాం. ఈ 10 రూపీస్ వాల్యూలో ఉన్నప్పుడు నాకు ఏమనిపించిందంటే లాంగ్ టర్మ్లోని ఈ కంపెనీ చాలా మంచి గ్రోత్ డెలివర్ చేస్తుంది. సో ఈ స్టాక్ లాంగ్ టర్మ్ కని కొనిపెట్టుకుందాం అని చెప్పి ఆ ఏ అనేటువంటి స్టాక్ ఒక 100 స్టాక్స్ 10 రూపీస్కి నేను కొనుక్కున్నాను 1 year బిఫోర్. కొనుక్కున్న తర్వాత ఈ 1 year తర్వాత ఇప్పుడు ఆ స్టాక్ ప్రైస్ ఎంత అయిపోయింది? 50 రూపీస్ అయిపోయింది. అంటే 5 times పెరిగిపోయింది స్టాక్ ప్రైస్. పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఏమనిపించిందంటే మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం ఈ క్వార్టర్లోని ఈ కంపెనీ యొక్క నెంబర్స్ అయితే చాలా బాగా వస్తాయని చెప్పి నాకు అర్థమైంది. దాంతో క్వార్టర్లో నెంబర్స్ జనరల్లీ బాగా వచ్చాయి అనుకోండి, ఏమవుద్ది కంపెనీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు స్టాక్లోని మనకి ఒక పాజిటివ్ మూమెంట్ అన్నది కనపడుతుంది కదా. దాంతో నేను ఏమనుకున్నానంటే ఈ కంపెనీలో అంటే ఆ ఏ అనేటువంటి కంపెనీలోని షార్ట్ టర్మ్ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా. షార్ట్ టర్మ్ ట్రేడ్ తీసుకుందాం అనుకుని ఇప్పుడు స్టాక్ ప్రైస్ ఎంత ఉంది? 50 రూపీస్ ఉంది కదా. ఈ 50 రూపీస్ ప్రైస్లోని మరొక 100 స్టాక్స్ కొన్నా. ముందు 100 స్టాక్స్, ఇప్పుడు 100 స్టాక్స్, టోటల్గా 200 స్టాక్స్ వచ్చి నా డిమాట్ అకౌంట్లో ఉన్నాయి ఏ అనేటువంటి స్టాక్స్వి. ఈ కొన్న తర్వాత ఏమైందంటే రిజల్ట్స్ వచ్చాయి, రిజల్ట్స్ బాగున్నాయి. దీంతో స్టాక్ ప్రైస్ ఏమైంది? 50 రూపీస్ నుంచి 75 రూపీస్కి పెరిగింది. అంటే నాకు ఇక్కడ షార్ట్ టర్మ్ బెనిఫిట్ ఎంత వచ్చింది? 50లో కొన్నాను కదా 100 స్టాక్స్. 100 స్టాక్స్ 50లో కొన్నవి 75 రూపీస్కి పెరిగిందంటే ఈచ్ స్టాక్ మీద నాకు 25 రూపీస్ బెనిఫిట్ వచ్చింది. ఓకే, షార్ట్ టర్మ్ బెట్ ఏదైతే తీసుకున్నానో ఆ బెనిఫిట్ అయితే తీసుకుని ఆ స్టాక్స్ అమ్మేద్దాం అనుకుని సెల్ ఆర్డర్ అయితే పెట్టేశా. సెల్ ఆర్డర్ పెడితే ఇక్కడ మనకి ఫస్ట్ ఏ స్టాక్స్ బయటకు వెళ్తాయి? జనరలీ స్టాక్ మార్కెట్లో వర్కౌట్ అయ్యేది ఏంటంటే ఫిఫో, అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఇప్పుడు నేను ఆ డిమాట్ అకౌంట్లో సెల్ ఆర్డర్ పెట్టగానే నేను ఫస్ట్ 1 year బిఫోర్ 10 రూపాయలకి 100 స్టాక్స్ కొన్నాను చూడండి, ఆ స్టాక్స్ సెల్ అయిపోతాయి. జనరల్లీ ఆ స్టాక్స్ నేను దేనికి కొన్నాను? 10 రూపాయలకి లాంగ్ టర్మ్ వ్యూతో కొన్నాను కదా, చాలా తక్కువ ప్రైస్లోని. కానీ అవి ఫస్ట్ సెల్ అయిపోవడం వలన ఆ లాంగ్ టర్మ్కి నేను ఆ ప్రైస్ బెనిఫిట్ ఏదైతే ఉన్నదో దాన్ని కోల్పోతున్నాను. అండ్ షార్ట్ టర్మ్కి హై ప్రైస్లో కొన్నాను కదా 50 రూపీస్కి, ఆ 100 స్టాక్స్ నా దగ్గర ఉండిపోతున్నాయి. చాలా మందికి ఇలాగే జరుగుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఒక డిమాట్ అకౌంట్లో హోల్డ్ చేస్తుంటారు అండ్ షార్ట్ టర్మ్ పోర్ట్ఫోలియోని ఒక డిమాట్ అకౌంట్లో హోల్డ్ చేస్తుంటారు. ఇలా 2 డిమాట్ అకౌంట్ ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే 2 లాగిన్స్ ఉంటాయి, 2 పోర్ట్ఫోలియోస్ని సపరేట్గా ట్రాక్ చేసుకోవాలి. ఒక్కోసారి అలా ట్రాక్ చేయాలంటే కొన్ని మర్చిపోతుంటాం. అండ్ అంతేకాకుండా ట్యాక్స్ ఫైలింగ్ టైంలో కూడా 2 డిఫరెంట్ డిమాట్ అకౌంట్స్ నుంచి మనకి ఆ P&L స్టేట్మెంట్స్ అవి తీసుకుని ట్యాక్స్ ఫైలింగ్కి ఇవ్వడం, ఇవన్నీ కూడా మనకి తలనొప్పులు ఉంటాయి. దానికే ఇప్పుడు ఒక సొల్యూషన్, మనం ఒకే డిమాట్ అకౌంట్లోని మన షార్ట్ టర్మ్ పోర్ట్ఫోలియో అండ్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో 2 డిఫరెంట్గా మనం హ్యాండిల్ చేయగలిస్తే ఎంత బాగుంటుంది? చాలా బాగుంటుంది కదా. మీరేమనుకుంటున్నారు? ఎస్ ఆర్ నో? అలాగే ఒకే డిమాట్ అకౌంట్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? అయితే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. ఇక్కడ ఆ బెనిఫిట్ మనకి ఇప్పటివరకు అయితే లేదు. ఏ డిమాట్ అకౌంట్ కూడా ఇటువంటి బెనిఫిట్ అయితే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మనకి జీరోదా అయితే ఈ బెనిఫిట్ తీసుకొచ్చింది. ఏంటంటే ఒకే లాగిన్తోని మీరు ఒక ప్రైమరీ అకౌంట్ని మరియు సెకండరీ అకౌంట్ని కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. దీనిలోని ప్రైమరీ అకౌంట్లో ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో స్టాక్స్ ఉంచుకుంటే సెకండరీ అకౌంట్లో షార్ట్ టర్మ్ పోర్ట్ఫోలియో స్టాక్స్ ఉంచుకోవచ్చు. దీంతో ఈ ప్రాబ్లం ఉన్నది కదా ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసినట్టు అవుతుంది. అండ్ అంతేకాకుండా సింగిల్ లాగిన్తోనే 2 పోర్ట్ఫోలియోస్ని కూడా మనం ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ ట్యాక్స్ ఫైలింగ్ టైంలో కూడా మనకి ఇబ్బంది లేకుండా ఒకే లాగిన్లోని మన ట్యాక్స్ ఫైలింగ్ స్టేట్మెంట్స్ అవి సపరేట్గా తీసుకుని హ్యాపీగా ట్యాక్స్ ఫైలింగ్ కూడా తీసుకోవచ్చు. ఈ బెనిఫిట్ ఏదైతే రీసెంట్గా జీరోదా తీసుకొచ్చిందో ఆ సెకండరీ డిమాట్ అకౌంట్, అంటే ఆల్రెడీ మీరు జీరోదా డిమాట్ అకౌంట్ హోల్డ్ చేస్తున్నట్లయితే సెకండరీ డిమాట్ అకౌంట్ మీరు ఎలా ఓపెన్ చేసుకోవాలి అన్నది ఈరోజు వీడియోలో అయితే చూపెడతాను. మీలో ఎవరైనా జీరోదా అకౌంట్ హోల్డ్ చేస్తున్నట్లయితే మీకు టైం లైన్ ఇచ్చేస్తాను వీడియోలోని. ఆ టైం లైన్ని క్లిక్ చేసి సెకండరీ డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలన్న ప్రాసెస్ని అయితే చూసేయచ్చు. ఒకవేళ ఎవరికైనా జీరోదాలోని కనుక డిమాట్ అకౌంట్ లేకపోతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుందాం అనుకున్నారనుకోండి, మన ఛానల్ రిఫరల్ లింక్స్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లోను కింద
కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇనిషియల్ గా ఏదైతే ఉందో వీడియో స్టార్టింగ్ లోని జిరోదాలో డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ కూడా చూపెడతాను. సో ఆల్రెడీ డిమాట్ అకౌంట్ ఉన్న వాళ్ళైతే జిరోదాలోని ఆ ప్రాసెస్ ని స్కిప్ చేసి టైం లైన్ అయితే ఇస్తున్నాను కదా, ఆ టైం లైన్ మీద క్లిక్ చేసి సెకండరీ డిమాట్ అకౌంట్ ప్రాసెస్ అయితే చూసేయచ్చు. ఇంకా జిరోదా డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, సెకండరీ డిమాట్ అకౌంట్ ఎలా చేసుకోవాలన్నది ప్రాసెస్ అయితే ఇప్పుడు మనం చూసేద్దాం. మీకు జిరోదాలోని అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్లో ఏ వీడియో అయినా సరే ఓపెన్ చేసిన తర్వాత వీడియో డిస్క్రిప్షన్ లోను అండ్ కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను జిరోదా అకౌంట్ ఓపెనింగ్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు జిరోదాలో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మీరు మన రిఫరల్ లింక్ త్రూ వెళ్ళి ఓపెన్ చేసినా లేదా జిరోదా వెబ్సైట్ లోకి డైరెక్ట్ గా వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకున్నా కూడా మీకు చార్జెస్ లోని ఎటువంటి డిఫరెన్స్ కూడా ఉండదు. ఒకవేళ మీకు మన ఛానల్ ద్వారా ఏదైనా హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్లయితే మీరు మన ఛానల్ రిఫరల్ లింక్ ని యూజ్ చేయడం ద్వారా జిరోదాలోని అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. నో వీళ్ళ చార్జెస్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. జిరోదా అకౌంట్ ఓపెనింగ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ. మీకు అకౌంట్ ఓపెనింగ్ అయితే వీళ్ళు ఎటువంటి చార్జెస్ కూడా చేయట్లేదు. అండ్ అంతేకాకుండా మీరు ఒకవేళ ఈక్విటీ డెలివరీ అంటే స్టాక్స్ ని కొనుక్కుని లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేసి కొన్నాళ్ళ తర్వాత సెల్ చేయాలనుకున్నారనుకోండి, ఆ డెలివరీకి కూడా వీళ్ళు ఎటువంటి చార్జెస్ కూడా చేయట్లేదు. అలా కాకుండా మీరు ఇంట్రాడే ఆర్ F&O ట్రేడ్స్ కనుక చేస్తున్నట్లయితే ఫ్లాట్ 20 రూపీస్ ఆర్ 0.03% ఏది తక్కువైతే దాన్ని మీకు చార్జ్ చేస్తారు. అండ్ వీటితో పాటుగా మీరు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా జిరోదా మీకు ఎటువంటి చార్జెస్ కూడా చేయట్లేదు. ఈవెన్ జిరోదా డిమాట్ అకౌంట్ ని యూజ్ చేసుకుని మీరు NPS లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్ లోని వీళ్ళు FDs ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా అప్డేట్స్ వస్తున్నాయి. FDs కనుక వీళ్ళు తీసుకొచ్చినట్లయితే వేరే బ్యాంక్స్ యొక్క FDs లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు మీరు ఇండివిజువల్ ఇండియన్ రెసిడెంట్ అకౌంటే కాకుండా ఒకవేళ మీరు NRI అయినా సరే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, HUF అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కార్పొరేట్ అకౌంట్ సర్వీసెస్ ని కూడా జిరోదా మీకు అందిస్తుంది. ఈవెన్ మీరు IPO లో పార్టిసిపేట్ చేయాలనుకున్నా కూడా సింగిల్ డిమాట్ అకౌంట్ తో మీరు IPO లో అప్లై చేసినట్లయితే డిమాండ్ ఉన్నటువంటి IPO లో మనకి అలాట్మెంట్ దొరికేటువంటి ఛాన్స్ తక్కువ కదా. ఒకవేళ మీరు మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్ తోని IPO కి అప్లై చేసినట్లయితే అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద కూడా డిమాట్ అకౌంట్స్ ఉండి వాటితోని కూడా అప్లై చేసినట్లయితే మీకు అలాట్మెంట్ ఛాన్స్ దొరికేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు పైన కూడా డిమాట్ అకౌంట్ ఉన్నట్లయితే మీకు IPO టైంలోని హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ జిరోదా అకౌంట్ ని 5 minutes లోనే మీరు ఎలా ఓపెన్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు జిరోదా అకౌంట్ లింక్ పైన మనం క్లిక్ చేశాక నెక్స్ట్ జిరోదా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లోని మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి గెట్ OTP అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దెన్ మీ మొబైల్ నెంబర్ కి ఒక OTP వస్తుంది. ఆ OTP ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి కిందన కంటిన్యూ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది కదా, ఈ పేజ్ లోని మీ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. మీ పేరు ఆధార్ లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలాగే మీ పేరుని ఎంటర్ చేసి మీ ఈమెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేసి దెన్ ఇక్కడ కంటిన్యూ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేశాక మీ ఈమెయిల్ కి ఒక OTP అయితే వస్తుంది. ఆ OTP ని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కంటిన్యూ ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేశాక నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ మీ పాన్ నెంబర్ అండ్ అలాగే మీ పాన్ నెంబర్ లోని మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుంది కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ ని కూడా ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది కదా, ఈ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అండ్ కమోడిటీస్ లో కూడా మీరు ట్రేడ్ చేద్దాం అనుకున్నట్లయితే అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, 2 ఆప్షన్స్. ఆ 2 ఆప్షన్స్ ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద లెఫ్ట్ సైడ్ లోని ఆ అగ్రీ అని ఉన్నది కదా, ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి దెన్ కంటిన్యూ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఆధార్ KYC పేజ్ వచ్చింది కదా, మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ ఆధార్ పేజ్ అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి కిందన క్యాప్చా ఉన్నది కదా, ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ మీద ప్రెస్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద ప్రెస్ చేశాక ఆధార్ కార్డ్ తో ఏ మొబైల్ అయితే లింక్ అయి ఉన్నదో ఆ మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది. ఆ OTP ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఆల్రెడీ డిజిలాకర్ లోని రిజిస్టర్ అయి ఉన్నట్లయితే మీ డిజిలాకర్ పిన్ మీకు గుర్తుంటుంది కదా, ఆ డిజిలాకర్ పిన్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. డిజిలాకర్ లో ఉన్న మీ ఇన్ఫర్మేషన్ ని ఇది ఫెచ్ చేసుకుంటుంది. ఫెచ్ చేసుకున్నాక ఎలో కొట్టండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ మీరు మ్యారీడా సింగిలా ఏ ఆప్షన్ అయితే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఇక్కడ మీకు క్లియర్ గా అన్ని ఇచ్చారు చూడండి. మీరు ఏ యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ లో ఉన్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ మీ కిందన ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా, మీకు ట్రేడింగ్ లోని ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నదో ఆ ఆప్షన్ ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ ఆక్యుపేషన్ ఏంటి, స్టూడెంటా, ప్రొఫెషనలా, ప్రైవేట్ సెక్టరా, హౌస్ వైఫా, బిజినెస్ ఇవి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు ప్రిఫరెన్స్ ఫర్ రన్నింగ్ అకౌంట్ సెటిల్మెంట్ అని ఉన్నది కదా, క్వార్టర్లీ అండ్ మంత్లీ. అంటే మీరు డిమాట్ అకౌంట్ లోని డబ్బులు పెడతారు కదా స్టాక్స్ లో అవి ఇన్వెస్ట్ చేయడానికి, అవి క్వార్టర్లీ ఆర్ మంత్లీ ఒకసారి
ఒక్కసారి మీ అకౌంట్ కి అయితే వెనక్కి వచ్చేస్తా, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆప్షన్ ని బట్టి. సో నేను ఇక్కడ క్వార్టర్లీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సనా కాదా అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ అకౌంట్ ఓపెన్ చేస్తున్నటువంటి వ్యక్తి పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ కాదు కాబట్టి నో అని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాక కింద కంటిన్యూ ఉన్నది కదా, ఆ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. దెన్ ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ 2 ఆప్షన్స్, ఎదర్ యూపీఐ ద్వారా బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవచ్చు, లేదా మాన్యువల్లీ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ యూపీఐ ద్వారా మీరు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ క్యూఆర్ కోడ్ కనబడుతుంది కదా, దాన్ని మీ యూపీఐ యాప్ ఓపెన్ చేసి స్కాన్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఫెచ్ అయిపోతాయి. అలా కాకుండా మీరు మాన్యువల్లీ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలన్నా ఆ ప్రాసెస్ ఏ విధంగా చేయాలన్నది మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మాన్యువల్ ఎంటర్ డీటెయిల్స్ మాన్యువల్లీ ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకుని మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, ఎంఐసిఆర్ కోడ్, అకౌంట్ నెంబర్ అండ్ అకౌంట్ నెంబర్ మరొకసారి కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. అవన్నీ కూడా కన్ఫర్మ్ చేసేసినట్లయితే నెక్స్ట్ మీకు కింద కంటిన్యూ ఆప్షన్ కనబడుతుంది చూడండి, దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పేజ్ లోని మీరు వెబ్ క్యామ్ అయితే ఆన్ చేసుకోవాలి. మీ సిస్టమ్ కి కంపల్సరీ వెబ్ క్యామ్ అయితే ఉండాలి. ఈ వెబ్ క్యామ్ ఆన్ చేసుకుని మీ ఫేస్ రికగ్నైజ్ చేస్తుంది. అక్కడ మీ ఫేస్ రికగ్నైజ్ చేసిన తర్వాత క్యాప్చర్ బటన్ ఉన్నది కదా కిందన, ఆ క్యాప్చర్ బటన్ ని క్లిక్ చేసినట్లయితే మీ ఫోటో క్యాప్చర్ అవుతుంది. మీ ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత నెక్స్ట్ కి ప్రొసీడ్ అవ్వండి. మీకు నెక్స్ట్ పేజ్ వచ్చింది కదా, ఈ పేజ్ లోని మీరు మీ సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద మీరు సిగ్నేచర్ చేసి ఫోటోగ్రాఫ్ తీసి ఆల్రెడీ ఆ ఫోటోగ్రాఫ్ మీ మొబైల్లో కానీ లేదా సిస్టమ్ లో కానీ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు మీ బ్యాంక్ ప్రూఫ్ అంటే మీ క్యాన్సిల్ చెక్ గానీ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ గానీ తీసుకుని వాటిని కూడా మీ మొబైల్లో కానీ లేదా సిస్టమ్ లో కానీ ఉంచుకున్నట్లయితే ఆ రెండింటిని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో నేను ఇక్కడ ఫస్ట్ సిగ్నేచర్ అప్లోడ్ చేశాను, దాని తర్వాత క్యాన్సిల్ చెక్ కూడా అప్లోడ్ చేశాను. ఈ రెండు కూడా ఇప్పుడు అప్లోడ్ అయిపోయి చూడండి. ఈ రెండు అప్లోడ్ అయిపోయిన తర్వాత కిందన కంటిన్యూ అని ఉన్నది కదా, ఆ కంటిన్యూ పైన మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడే చాలా మంది ఇగ్నోర్ చేసేస్తుంటారు నామినీని యాడ్ చేయడం అన్నది, తర్వాత యాడ్ చేద్దాం అనుకుని. బట్ అలా ఇగ్నోర్ చేయకండి. మీరు 3 నామినీస్ వరకు కూడా మీ డిమాట్ అకౌంట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ నామినీ అని ఉన్నది కదా, ఆ యాడ్ నామినీ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని దెన్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ లోని మీ నామినీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నామినీ డీటెయిల్స్ వచ్చాయి కదా, ఆ నామినీ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ షేర్ ఉన్నది కదా, అక్కడ ఒకే నామినీ అనుకోండి 100% షేర్ పెట్టేయచ్చు. అలా కాకుండా మీరు ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ నామినీస్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎంత పర్సంటేజ్ లోని షేర్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ పర్సంటేజ్ ని మీరు మెన్షన్ చేసి దెన్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఒక నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేసేసిన తర్వాత మీకు మరొక నామినీని యాడ్ చేయాలంటే యాడ్ అనదర్ నామినీ అని చెప్పి కింద ఆప్షన్ ఉన్నది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ నామినీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. అవి అయిపోయిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఆల్మోస్ట్ లాస్ట్ స్టెప్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీ డిజిటల్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు ఇప్పుడు సైన్ చేయవలసి ఉంటుంది. సైన్ అంటే మనం ఇక్కడ ఏం సిగ్నేచర్ చేయాల్సిన పని లేదు. సైన్ నౌ అని ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఒకసారి మీ ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ముందుగా పైన ఐ హియర్ బై ఆథరైజ్ చెక్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని దాన్ని ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కొట్టారనుకోండి, మీకు ఆధార్ తో కనెక్ట్ అయి ఉన్నటువంటి మొబైల్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ కొట్టవలసి ఉంటుంది. దెన్ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది కదా, ఈ పేజ్ లో మళ్ళీ సైన్ నో ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మీ ఆధార్ నెంబర్ మరొకసారి ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆ అగ్రీ అనే ఆప్షన్ ఉన్నది కదా, ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుని గెట్ ఓటీపీ మీద కొడితే మీకు ఒక ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్ కి. మీ మొబైల్ కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ బాక్స్ లో ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. డన్. మీ డాక్యుమెంట్ సిగ్నేచర్ అన్నది కంప్లీట్ అయిపోయింది అండ్ మీ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కూడా అయిపోయింది. అండ్ 24 hours లోని మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఇచ్చారా లేదా జీరోదా చెక్ చేసి మీ అకౌంట్ అయితే అప్రూవ్ చేసేస్తుంది. అకౌంట్ అప్రూవ్ అయిపోయిన తర్వాత మీరు హ్యాపీగా మొబైల్లోనే జీరోదా కైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ద్వారా మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మీరు సిస్టమ్ లో కూడా లాగిన్ చేసుకుని మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీ జీరోదా సెకండరీ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా మీ జీరోదా కైట్ ప్రొఫైల్ అయితే లాగిన్ చేసి మీకు రైట్ సైడ్ లోని ఇక్కడ మీ నెంబర్ కనపడుతున్నది కదా, మీ అకౌంట్ నెంబర్, దాని మీద క్లిక్ చేశాక మీ ప్రొఫైల్ కనపడుతుంది. ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేశాక ఈ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. దాని ఇక్కడ అకౌంట్ పక్కన మేనేజ్ అని ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లోని మీరు లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే డిమాట్ అని ఉన్నది కదా, ఆ డిమాట్ మీద మీరు నెక్స్ట్ క్లిక్ చేయాలి. దెన్ మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అయింది. దీనిలోని ప్రైమరీ అకౌంట్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ వచ్చేసే చూడండి. ఈ ప్రైమరీ కాకుండా రైట్ సైడ్ లో సెకండరీ అని ఉన్నది కదా, సో మనం ఇప్పుడు సెకండరీ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఆ సెకండరీ పైన క్లిక్ చేయాలి. ఆ సెకండరీ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే వస్తుంది.
నెక్స్ట్ దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. దెన్ మీకు ఇక్కడ మీ డీటెయిల్స్ తో ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత కిందన మీకు ఇక్కడ చెక్ బాక్స్ కనపడుతున్నా చూడండి. ఐ కన్ఫర్మ్ దట్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఈజ్ యాక్యురేట్ అండ్ ఐ అగ్రీ టు అబౌట్ డిక్లరేషన్స్ అని ఆ చెక్ బాక్స్ లోని క్లిక్ చేసి దెన్ కంటిన్యూ పైన మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మీకు వెబ్ క్యామ్ తోని ఈ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఈ విండో ఓపెన్ అయిన తర్వాత ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నారో ఆ పర్సన్ కెమెరా ముందు కూర్చుని కిందన క్యాప్చర్ అని ఉన్నది కదా, ఆ క్యాప్చర్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ క్యాప్చర్ పైన క్లిక్ చేశాక మీకు కంటిన్యూ అని కనపడుతుంది. దెన్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఐపీవీ కంప్లీటెడ్ అనేటువంటి ఈ మెసేజ్ కనపడుతుంది. జస్ట్ ఒక 5 seconds మీరు వెయిట్ చేసినట్లయితే ఈ విండో క్లోజ్ అయిపోయి నెక్స్ట్ మీ డిజిటల్ సిగ్నేచర్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఓపెన్ అవగానే కిందన సైన్ నౌ ఉన్నది కదా, దాని మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. దెన్ ఇక్కడ ఓపెన్ అయినటువంటి విండోలోని మీకు ఆల్రెడీ డిమాట్ అకౌంట్ లో ఏదైతే ఆధార్ నెంబర్ ఇచ్చారో సేమ్ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి ఐ అగ్రీ అని చెప్పి ఒక చెక్ బాక్స్ ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేస్తే గెట్ ఓటీపీ ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. దెన్ ఆ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. దెన్ మీకు నెక్స్ట్ విండో ఓపెన్ అయిన తర్వాత ఈ బాక్స్ లోని మీ ఆధార్ కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. దెన్ డాక్యుమెంట్ సైన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మీకు ఒక మెసేజ్ వస్తుంది. దెన్ మీకు ఈ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఈ విండోలోని మీరు చూసినట్లయితే నెక్స్ట్ 48 hours లోని జిరోదా వాళ్ళు మీ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసి మీ సెకండ్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేస్తారు. దెన్ ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్ గా మీరు సేమ్ లాగిన్ తోనే మీ ప్రైమరీ అకౌంట్, సెకండరీ అకౌంట్ కూడా మేనేజ్ చేసుకుని మీ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిని కూడా చాలా సింపుల్ గా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ, మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో అయితే ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.